వావ్! ఆవకాయ. ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టం. నాకైతే ఆవకాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఒక పక్కన చికెను, పక్కన మటను, ఒక పక్కన చేపలు పెట్టి, ఒక పక్కన ఆవకాయ పెట్టి నీకు ఏదంటే ఇష్టం అని అంటే నేనైతే ఆవకాయ వేసుకునే తింటానమాట. ఆవకాయ అంటే అంత ఇష్టం. ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ నాకైతే చాలా ఇష్టం. అంటే వాళ్ళ ఆవకాయ పచ్చడి మూడో రోజు కలుపుతున్నాం కదా, ఇంకా ఆవకాయ పచ్చడి ఉప్పు అది సరిపోయిందా లేదా అని చూసి, నూనె అది సరిపోయిందా లేదా చూసి కలిపేసింది అనమాట. నేనైతే తినకూడదని ఇంకా ఆవకాయ పచ్చడి బావకైతే ఉప్పు చూపెడుతున్నాను. అన్నంలో వేసుకొని కలిపేసి బావకి ఉప్పు చూడమని నోట్లో ముద్దలు పెడుతున్నాను. పచ్చడి కలుపుతున్నాడు కదా, ఇంకా అది ఉప్పు సరిపోయింది లేదా బావ అయితే చూస్తున్నాడు అనమాట. నాకు బావకాయ పచ్చడి కలిపేటప్పుడు ఉప్పు చూడడం అంటే చాలా ఇష్టం, కానీ ఇంకా నాకు అలా తినకూడదు, పులుపు తినకూడదని నేను ఇంకైతే ఆవకాయ పచ్చడి జోలికి అయితే వెళ్ళట్లేదు అనమాట. పచ్చడిలో పులుపు తినొద్దు అన్నారు డాక్టర్ గారు అని చెప్పి. కానీ అలా పచ్చడి కలుపుతుంటే నాకైతే నోరు ఊరిపోతుందండి. మీకు కూడా ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమా? ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి. పచ్చడిలో అయితే ఉప్పు సరిపోలేదని ఉప్పు అయితే ఇంకా కలుపుతున్నాను అనమాట. ఇంకా జాడీలోకి ఎత్తేసుకుంటే ఆవకాయ పచ్చడి పని అయితే అయిపోతుంది అనమాట. ఇంకా మాగా పచ్చడి కూడా కలిపేసుకుంటున్నాము. మాగా కూడా సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే స్మెల్కే చాలా ఇదిగా ఉందన్నమాట, తినాలనిపించేస్తుంది. వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.